ఇక కాకినాడ జిల్లా కిర్లంపూడి పిఎస్లో ఎస్పీ సతీష్ కుమార్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పిఎస్లోని సిబ్బందితో మాట్లాడారు. ఫిర్యాదుదారుల సమస్యలను సానుకూలంగా పరిష్కరించేలా సిబ్బంది పనితీరుండాలని ఎస్పీ సూచించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల విధులకు సన్నద్ధంగా ఉండాలన్నారు. ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలన్నారు. రోజు కిర్లంపూడి స్టేషన్ మామూలుగా ఒకసారి చూడడానికి రావడం జరిగింది. ఎలక్షన్ సంబంధించినవి విజిట్స్, అదేవిధంగా ఇక్కడ టౌన్లో సీసీటీవీ కెమెరాస్ కానీ, నైట్ మన షాప్స్ని ఏ టైం వరకు ఓపెన్ చేసి ఉంది, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కానీ, అదేవిధంగా మన మెన్ను సంబంధించినవి కానీ ఎంతమంది ఉన్నారని చెప్పి మామూలుగా ఒకసారి చూసి వెళ్తామన్న ఉద్దేశంతో పాటు ఈరోజు రావడం జరిగింది. అంటే అన్ని చోట్ల కూడా మరొకటి అనేది అన్ని స్టేషన్స్లో ఉన్నాయి. కిర్లంపూడి స్టేషన్ అనేది కాదు. ఇప్పుడు జగంపేటకి ఎక్సీస్ కూడా కొత్తదిగా పెట్టడం జరిగింది. కాబట్టి ఇంకా కిర్లంపూడిలోకి ఇద్దరు వరకు ఇంకా స్ట్రెంత్ పెంచుతాము. ఎలక్షన్ టైంలో ఆఫీసర్స్ వస్తారు, గైడెన్స్ ఇస్తారు. ప్రెసెంట్ మన అందరూ పోలీసు అందరూ బాగా గట్టిగా పనిచేస్తున్నారు. ఏజ్ డిఫరెన్స్ చూడకుండా అన్ని ఏజ్లో ఈవెన్ 50 to 53 మనలాగా రైటర్లాగా ఉన్న వాళ్ళు కూడా గట్టిగా పనిచేయడం వల్ల ఈరోజు నాకు తెలిసిన వరకు మన బెస్ట్ మనం ఇస్తున్నాము. మన శాంతి భద్రత కాపాడాలని ఒకటే మనకి ఫస్ట్ ప్రయారిటీ. ఒకవేళ దానికి సంబంధించిన ఎక్కడైనా ఇష్యూస్